ఈ రోజు నేను కలెక్టర్ అయ్యా. కుమారుడు కలెక్టర్ అయితే కుమ్మరి వారికి ఎంతో సంతోషం. కన్న కూతురు డాక్టర్ చదువుకి ఎన్నికైతే ఆ ఆటో డ్రైవర్కి ఎంతో సంతోషం. జర్మనీ దేశం ఆటలో గెలిస్తే దేశాధ్యక్షుడికి ఎంతో సంతోషం. కన్న కొడుకు ప్రధానమంత్రి అయితే ఆ తల్లికి ఎక్కువ సంతోషం. మరి పరలోకపు తండ్రికి ఎక్కువ సంతోషం ఎప్పుడు? అందరికీ వందనాలండి. ప్రభు తన ఉచితమైనటువంటి ప్రేమను కృపను బట్టి మరొకసారి మనందరం ఆయన నామంలో కలుసుకోవడానికి ఆయన ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని తరుణాన్ని బట్టి ముందుగా దేవునికి, అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా వందనాలు శుభములు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. ప్రేమ కలిగిన ఆయన జీవాధిపతి మీకే వందనాలు స్తోత్రాలు. మీ సన్నిధిలో చేరి నా ప్రభు ఎంతమంది అయితే ఈ టీవీల ముందు కూర్చొని మీ మాటలు ఆలకించాలని ఆశపడుతున్నారు, ఆశపడే ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచండి. ఇదిగో నా ప్రభు, ఒక మారు మనస్సు పొందు పాపి విషయమై పరలోక రాజ్యములో ఎంతో సంతోషమని మీరు తెలియజేసినటువంటి మాటను బట్టి మారు మనస్సు మనిషికి ఎంత అవసరమో అనేది నా ప్రభు మరి ఈరోజు మీరు మాకు తెలియజేయబోతూ ఉండగా దాని ప్రకారం ఇదిగో టీవీ ముందు మారు మనసు లేకుండా ఎప్పటి నుంచో ప్రార్థనకు వెళుతూ ఉన్నటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారు, వారందరి మనస్సులను మార్చి వెంటనే నా ప్రభు మారు మనసు పొంది నిత్య రాజ్యానికి వారసులయ్యే భాగ్యాన్ని అనుగ్రహించమని త్వరలో రానైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మంచిది. మీరు యాడ్లో చూశారు కదండి, ఒక కుమ్మరి వాని కుమారుడు కలెక్టర్ అయి తన దగ్గరకు వస్తే ఆ తండ్రికి ఎంతో సంతోషం వేసిందండి. నిజంగా మట్టి పిసుక్కుని కుండలు తయారు చేసి ఆ కుండలను అమ్ముకొని జీవనం సాగించేటువంటి వ్యక్తి కాయ కష్టంతో తన కుమారుణ్ణి కలెక్టర్ చదువు, జిల్లా కలెక్టర్ గారి చదువు చదివించి ఆ జిల్లా కలెక్టర్ అయి తిరిగి అతని ఇంటికి వచ్చినప్పుడు ఆ తండ్రి పడే ఆనందం మామూలు కాదండి, ఎంతో ఆనందం. తన కుమారుడు ఒక పేదవాని కుమారుడు ఒక డాక్టర్ చదువుకి, ఈరోజు డాక్టర్ చదువు చదవాలంటే కనీసం మరి 30-40 లక్షల రూపాయలు లేదే డాక్టర్ చదువు పూర్తి కానటువంటి రోజుల్లో మనం ఉన్నాం. అలాంటిది ఒక్క పైసా ఖర్చు కాకుండా గవర్నమెంట్ ఫ్రీ సీటు ఒక సాధారణ రైతు కుమార్తె, వెనిగళ్ల గ్రామంలో సాధారణ రైతు కుమార్తె, మరి ఏ ట్యూషన్లకి వెళ్ళినటువంటి అమ్మాయి కేవలం కాలేజీకి వెళ్ళి ఇంటికి వచ్చి చదువుకుంటా కూర్చునేది. ఆ అమ్మాయి డాక్టర్ సీట్కి ఎంపికైంది, డాక్టర్ చదువుకి ఎంపికైంది. ఆ రోజు ఆ తండ్రి సంతోషానికి అవధులు లేవు. ఎందుకంటే లక్షలు పెట్టి కోట్ల రూపాయలు డొనేషన్లు కట్టి చదవటానికి కూడా సీట్లు లేనటువంటి సమయంలో ఒక్క పైసా కట్టకుండా తన కుమార్తె మెరిట్ లో వచ్చి డాక్టర్ చదువుకి సెలెక్ట్ అయినందుకు ఆ తండ్రికి ఎంతో ఆనందం అండి, ఎంతో ఆనందం, పట్టలేని ఆనందం. స్వీట్స్ తీసుకొచ్చి టీచర్లందరికీ పంచాడు స్కూల్లో. మీరు చదువు చక్కగా చెప్పడం వల్లే ఇదిగో మా అమ్మాయి ఈ విధంగా సీట్ వచ్చిందండి, నేను ఏ ట్యూషన్ లో చదివలేదు మా అమ్మాయిని అని చెప్పి ఆనందం. ఏమనుకుంటున్నారు మరి? తండ్రికి చాలా ఆనందం, తండ్రికి చాలా ఆనందం వేసింది. అదే విధంగా విత్తనాలు వేసినటువంటి రైతు, ఇప్పుడు మంచి సీజన్, విత్తనాలు వేసేటువంటి సీజన్. విత్తనాలు వేసేటువంటి రైతు విత్తనం వేసిన తర్వాత, నీరు పెట్టిన తర్వాత, నారు వచ్చిన తర్వాత, నాటు వేసిన తర్వాత, కోత కోసి పంట ఇంటికి వచ్చిన తర్వాత మంచి రేటు ఉంటే బహుగా ఆనందపడతాడు తను పడినటువంటి కష్టానికి. అబ్బా, నేను ఆశించినటువంటి పంట నా చేతికి వచ్చిందని సంతోషంగా ఉంటాడు. ఇలా కలెక్టర్ అయితే ఒక తండ్రి సంతోషిస్తా ఉన్నాడు, డాక్టర్ అయితే మరొక తండ్రి సంతోషిస్తా ఉన్నాడు. అదే విధంగా ఇది మీరు గమనించినట్లయితే మొన్న మన భారతదేశానికి ప్రధానమంత్రిగా వచ్చినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు తను ప్రధానమంత్రిగా ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చి డిక్లేర్ అయినాయో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకొని మరి వారు ప్రధానమంత్రిగా అవబోతున్నాడు, వెంటనే తన తల్లి పాదాల చెంతకు వెళ్లి ఆవిడ ఆశీర్వాదం తీసుకున్నప్పుడు ఆ తల్లి కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు, ఎందుకంటే కొడుకు ప్రయోజకుడయ్యాడని చాలా సంతోషపడింది. అది మనం టీవీలో అందరం దృశ్యాలు చూసాం. ఏమంటే ఈ విధంగా కుమారుడు దేశాధ్యక్షుడైతే లేదా కుమారుడు ప్రధానమంత్రి అయితే ఆ తల్లిదండ్రులకు ఎంతో సంతోషం. కుమారుడు కుమార్తె ఇదిగో తను చదువుకున్నటువంటి చదువులో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం వస్తే ఆ తల్లికి ఆ తండ్రికి మహా ఆనందం. ఇదిగో కన్న కొడుకును చదివిస్తే ఆ చదువుకు తగినటువంటి ఉద్యోగం రాగానే తల్లిదండ్రులకి ఎంతో సంతోషం. అబ్బా, ఈ రోజుకి మా కష్టం తీరిపోయిందండి, ఇంత సంతోషపడుతున్నారండి తల్లిదండ్రులు. అంటే పిల్లల తల్లిదండ్రుల్ని అంతగా సంతోషింపజేస్తున్నారు వారి క్రియలను బట్టి. అయితే మనందరికీ తండ్రి ఉన్నాడు ఒక ఆయన, పరలోకమందున్న మా తండ్రి. మరి ఆ తండ్రికి సంతోషం ఎప్పుడండి? ఆ తండ్రిని సంతోషపరిచేది ఎవరు? కుమారుడుగా నీ తల్లిదండ్రుల మాట విని, కుమార్తెగా నీ తల్లిదండ్రుల మాట విని మరి చక్కగా మీ తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు, చాలా మంచిదే. నిన్ను నన్ను, నీ తల్లిదండ్రులను నా తల్లిదండ్రులను కన్నటువంటి ఒక ఆయన ఉన్నాడు పైన, పరలోకమందున్నటువంటి తండ్రి. మరి ఆ తండ్రిని సంతోషపరిచేది ఎవరు?
ఆ తండ్రి ఎలా సంతోషపడతాడు? ఇదిగో మా అబ్బాయి కలెక్టర్ చదవాలి, అవసరమైతే రాత్రి పగళ్ళు నేను కుండలను తయారు చేసి ఆ కుండలు అమ్మి మా కుమారుడికి కావాల్సిన డబ్బులు ఫీజులు కట్టడానికి ఇస్తాను అని అహర్నిశలు శ్రమించి తన కుమారుడు ప్రయోజకుడు అవటం వలన ఒక తండ్రి సంతోషించాడు. ఏమండి, అదే విధంగా ఇదిగో నేను కూలి పని చేసుకుంటున్నాను, ఒక దర్జీవానిగా నేనున్నాను, నా కుమార్తె చక్కగా చదివి మరి నన్ను ఆనందింపజేసింది డాక్టర్ సీట్ వచ్చి అని ఒక తండ్రి చెప్తున్నాడు. దేశానికి ప్రధానమంత్రిగా నా కుమారుడు చక్కగా మరి పరిపాలన చేయడానికి వెళుతున్నాడు, గెలిచాడు అద్భుతంగా అని, అమ్మో నా కొడుకు ప్రధానమంత్రి 120 కోట్ల మందిని పరిపాలించటానికి నాయకుడయ్యాడు నా కుమారుడు అని తల్లి సంతోషంగా ఉంది. తల్లిని సంతోషపరిచాడు ఈ కుమారుడు. అక్కడ కుమారుడు తండ్రిని సంతోషపరిచాడు. అదిగో అక్కడ కుమార్తె తన తండ్రిని సంతోషపరిచింది డాక్టర్ సీట్ తెచ్చుకొని. మరి నీవు పరలోకంలో ఉన్నటువంటి నీ తండ్రికి సంతోషం కలిగించేటువంటి పని చేస్తున్నావా? ఆయన కూడా ఆనందించేటువంటి రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసండి మీకు. ఆయన ఉన్నటువంటి రాజ్యం ఏ రాజ్యమో తెలుసా? తనను సంతోషపరిచేటువంటి వారికి ఆయన ఇచ్చేటువంటి రాజ్యం ఎంత గొప్ప రాజ్యమో తెలుసా మీకు? అది ఆ రాజ్యానికి ఉన్నటువంటి విలువేంటో తెలుసా మీకు? చదవండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయానికి వస్తే, ఆయనే నిర్మిస్తున్నటువంటి రాజ్యం అంటే ఆయనను సంతోషపరిచినటువంటి వారికి ఇవ్వటానికి ఆయన తయారు చేసినటువంటి రాజ్యం అండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. అంతటి నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయెను, సముద్రము ఇకను లేదు. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల బాష్ప బిందువులను తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఉండదు అంటూ ఆ రాజ్యానికి సంబంధించినటువంటి లక్షణాలు కొన్ని చెప్తున్నాడండి. చూడండి, అదే అధ్యాయంలో 21వ అధ్యాయంలో 18వ వచనం. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను, పట్టణము స్వచ్ఛముగా స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారము పునాదులు అమూల్యమైన నానా విధమైన రత్నములతో అలంకరించబడెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభు గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నాడు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. ఏమండి, ఎంత గొప్ప రాజ్యమో చూసారా? దేవుడు తనను సంతోషపరిచినటువంటి పిల్లలకి ఇవ్వటానికి ఒక పట్టణాన్ని తయారు చేస్తున్నాడు పరలోక రాజ్యంలో. ఇదే సందర్భాన్ని యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనతో మాట్లాడతారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 2వ వచనం నుంచి, నా తండ్రి అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని వెళ్ళుదును. అంటే యేసుక్రీస్తు వారే స్వహస్తాలతో ఈ పట్టణాన్ని నిర్మిస్తున్నారండి. 12 పునాదులు ఉన్నాయి, 12 రకాల ముత్యాలతో ఆ పునాదులు వేయబడ్డాయి. ఏమండి, అక్కడ సూర్యుడు అవసరం లేదంట, చంద్రుడు అవసరం లేదంట, గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు వారే దీపము వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు వారే వెలుగై ఉన్నాడంట. అంత గొప్ప నగరాన్ని, అంత గొప్ప పట్టణాన్ని దేవుడు తనను సంతోషపరిచినటువంటి వారికి ఇవ్వబోతున్నాడు. నువ్వు ఉన్నావా మరి ఆ పట్టణం తీసుకోవడానికి? దానిలో యేసుక్రీస్తు వారు ఇవ్వబోతున్నటువంటి పట్టణం, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, మళ్ళా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి నేనుండే స్థలంలో మీరు కూడా ఉండేలాగున మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను త్వరలో రాబోతున్నాను అన్నాడు కదండి. మరి ఆయన ఉండే స్థలంలోనికి వెళ్ళటానికి నీకు అర్హత ఉందా? ఇది ఈ రోజు ప్రశ్న. యేసుక్రీస్తు వారు ఈ క్షణంలో గనక భూమి మీదకి రాగలిగితే మరి వెళ్ళటానికి నీకు అర్హత ఉందా? అర్హత కావాలన్నాడు ఆయన. ఒక టీచర్ అవ్వాలంటే బీఈడీ చేయాలి, డిఎస్సి అనే పరీక్ష ఉంటది, అది రాయాలి, దానిలో టాప్ మార్క్ వస్తే అప్పుడు టీచర్ అవుతావు. ఒక కలెక్టర్ అవ్వాలంటే ఐఏఎస్ చదువు చదవాలి, ఆ చదువు పూర్తయిన తర్వాత అప్పుడు నీ కలెక్టర్ ఉద్యోగం వస్తుంది, దానికి పరీక్ష ఉండదు, ఆ పరీక్షలో ఇది అవ్వాలి. ఒక డాక్టర్ అవ్వాలంటే ఇదిగో ఎంసెట్ లో
మంచి ర్యాంక్ రావాలి, MBBS 5 సంవత్సరాల పాటు చదవాలి, చదివి అది పూర్తయితే నువ్వు డాక్టర్. అలాగే సూర్యుడు అవసరము లేనటువంటి రాజ్యం, చంద్రుడు అవసరము లేనటువంటి రాజ్యం, సముద్రము లేనటువంటి రాజ్యం, శుద్ధ సువర్ణమైనటువంటి వీధులు కలిగిన రాజ్యం. ఇదిగో మన దగ్గర సిమెంట్ రోడ్డు వేస్తేనే పెద్ద గొప్ప, అట్లాంటిది అక్కడ రోడ్లంట శుద్ధ సువర్ణము, ప్యూర్ గోల్డ్, బంగారముతో వేయబడినటువంటి వీధులంట. ఇక్కడ నువ్వు బంగారం లేక, బంగారం పోగులు లేక, లేకపోతే ముక్కుపోవ లేకో, లేకపోతే మెల్ల గొలుసులు లేకో మీ ఆయన తిడుతున్నావేమో, లేకుంటే నాకు ఆ బంగారం లేదు, ఈ బంగారం లేదు, నాకు అవి లేవు, ఇవి లేవని ఒకవేళ నువ్వు హింస పెడుతున్నావేమో ఇంట్లో వాళ్ళని. ఈ బంగారం నీకు వద్దు, ఈ బంగారం ఉంటే దొంగలు లాక్కుపోతారు, ఈ బంగారం ఉంటే నీకు నిద్ర పడుతుంది. బంగారం ఎక్కువ అయిందనుకో, ఎక్కువ బంగారం ఉన్నా కానీ ఎవరు లాక్కు. ఈ రోజుల్లో ఆడవాళ్ళు బంగారం నగలేసుకొని బయటికి వెళ్తుంటే, పొద్దున్నే వాకింగ్కి వెళ్దామని వాకింగ్కి వెళ్ళినా మెడలోది లాక్కి వెళ్తున్నారు, అడ్డం వస్తే మెడకోసేస్తున్నారు. ఇక్కడున్న బంగారానికి భయంకరమైనటువంటి ఆపదలతో ఉన్నటువంటి ఈ బంగారం, కానీ అక్కడ ఆయనను సంతోషపరిచినటువంటి వారికి ఆయన ఇస్తున్నటువంటి లోకంలో నడిచేదే బంగారం మీద, అంటే దారే బంగారపు దారి. ఇక చూడండి ఆయన కట్టేటువంటి ఆ పరిశుద్ధ పట్టణం ఎలా ఉంటుందో చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ ఆయన నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలు అనేకమైన ఉన్నాయి అన్నాడు, అనేక నివాసాలు ఉన్నాయి అన్నాడు. మరి ఆ నివాసం దారే బంగారం అయితే అసలు నివాసం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అంత పరిశుద్ధ పట్టణము, సూర్యుడు అవసరం లేనిది, చంద్రుడు అవసరం లేనిది, ఏడ్పు లేనటువంటిది, బాష్ప బిందువులు లేనటువంటిది, మరణమే లేనటువంటిది, శాశ్వతము జీవిస్తూ ఉండేటువంటి నిత్య రాజ్యములోనికి ఇదిగో తనను సంతోషపరిచినటువంటి వారిని తీసుకోవడానికి దేవుడు రెడీగా ఉన్నాడండి. మరి నీకు అర్హత ఉందా? ఎవరికి అర్హత ఉన్నదో ఇదిగో ఈ మాటల ద్వారా చూద్దాం. బైబిల్ గ్రంథాన్ని అడిగి ఒకసారి దేవుడు రాయించినటువంటి మాటలను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. చూడండి, ఈ రాజ్యములో అంటే మరి ఈ రాజ్యంలోనికి వెళ్ళటానికి నీకు అర్హత ఏమిటంటే ఇదిగో ఒకటేనండి అర్హత, దేవుణ్ణి సంతోషపరచు. ఏంటంటే అర్హత? దేవుణ్ణి సంతోషపరచు. దేవుడు ఎలా సంతోషపడతాడు? దేవుడు ఎలా సంతోషపడతాడు? లోకాసు వార్తలోని గనుక మనం వెళ్ళగలిగితే బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి చూసుకోండి. 15వ అధ్యాయములో ఒక చక్కటి మాట చెప్తా ఉన్నాడు. 3వ వచనం నుంచే ప్రారంభం చేసుకుంటే, మీలో ఎవరికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరికి వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసి ఇంటికి తీసుకొని వచ్చి తన స్నేహితుడు పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినని వారితో చెప్పును కదా. 99 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రెగా పోతే పోయింది అనుకోలే. ఆ ఒక్క గొర్రెని వెతుక్కొని అది దొరకగానే భుజం మీద వేసుకొని తీసుకొని వచ్చి అందరితో సంతోషిస్తున్నాడంట. ఎందుకు ఈ సందర్భం దేవుడు చెప్పాడంటే, దేవుడు మనుషులందరినీ ప్రశస్తమైనటువంటి వారుగా తయారు చేసి భూమి మీదకు పంపిస్తే, తనకు పిల్లలుగా బ్రతకమని పంపిస్తే, ఇదిగో అపవాది వచ్చి పిల్లల్ని చెడగొట్టేసింది. దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడు కాని వాటి వైపు తిరిగేటట్లుగా చేసింది. ఇదిగో తల్లిదండ్రులు గౌరవించాల్సిన వాళ్ళు గౌరవించకుండా వాళ్ళని ధిక్కరించేటట్లుగా మార్చేసింది. అన్నదమ్ముల మధ్యలో ప్రేమానురాగాలు లేకుండా చేసేసింది. అత్త కోడల మధ్యలో ప్రేమానురాగాలు లేకుండా చేసేసింది. చివరికి కడుపును పుట్టినటువంటి పిల్లల్ని తల్లిదండ్రులే చంపేటట్లుగా, లేకపోతే కన్న తల్లిదండ్రులను పిల్లలే చంపేటట్లుగా ఒకరికొకరికి వైరం పెట్టేసి మరి చివరికి నరహంతకులుగా మార్చేసింది సాతాను. ఈ దశలో ఉన్నటువంటి మనిషి తన తప్పు తెలుసుకొని, అయ్యో ఇది తప్పు కదా, నేను ఇలా ఉండకూడదని మరి తిరిగి మరలా దేవుని రాజ్యంలోనికి రాగలిగితే, ఇదిగో ఈ టీవీ ప్రసంగాల ద్వారా కావచ్చు, లేకుంటే చర్చిలో మీ అయ్యగారు చెప్పేటువంటి ప్రసంగాల ద్వారా కావచ్చు, లేకుంటే ఇదిగో నీకు వినపడుతున్నటువంటి సువార్త ఏదో ఒక రూపంలో వినపడుతుంది. ఈరోజు మరి కోటాల ద్వారానో, చర్చిల మీద మైకు ద్వారానో, లేకుంటే ఇదిగో టీవీలో వర్తమానం ద్వారానో నీ దగ్గరకు సువార్త వచ్చేసింది. ఈ సువార్తను నువ్వు అంగీకరించి నువ్వు తప్పిపోయి ఉన్నావు. ఇప్పుడు అంటే బాప్తీసం నీకు లేదు అంటే అర్థం నువ్వు తప్పిపోయిన గొర్రెపిల్ల కింద లెక్క. దేవుని రాజ్యంలో నువ్వు లేవు కనుక ఇప్పుడు సువార్త విని నువ్వు గనక మారు మనసు పొంది రాగలిగితే అప్పుడు దేవుడు అంటండి బహుగా సంతోషిస్తాడంట. ఆ కింద మాటలు చూడండి, తర్వాత మాటలు చెప్పారు, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పే నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే 7వ వచనం జాగ్రత్తగా చూడాలి. మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అంటే తండ్రి ఎక్కువగా సంతోషిస్తున్నాడు మారు మనసు పొందే ఒక పాపి విషయమై. మారు మనసు పొందే ఒక పాపి విషయమై తండ్రి ఎక్కువ సంతోషిస్తున్నాడు. అంటే మారు మనసు పొందిన వాళ్ళ విషయం కాదా, అంటే పొందిన వాళ్ళ విషయంలో సంతోషం ఉంది తండ్రికి. ఇప్పుడు
మరలా కొత్తగా పొందుతున్నారు చూసారా. అంటే ఇంతకుముందు వారికి బాప్తీసం లేకుండా, మారు మనసు లేకుండా, ఇదిగో చర్చికి వెళ్తున్నారు, ఎట్టబడితట్టు కానుకలు వేస్తున్నారు, మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అలాంటి వారు కాకుండా సంపూర్ణంగా మనసు మార్చుకున్నటువంటి వ్యక్తి విషయమై పరలోకంలో గొప్ప ఆనందం అంటండి. తండ్రి ఆనందిస్తున్నాడు కనుక నీకు ఇప్పటిదాకా ఉన్నటువంటి బాష్ప బిందువులను తుడిచివేస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఏ శ్రమలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, రకరకాల చెడ్డ అలవాట్లలో ఉన్నావా, ఇదిగో ఆ అలవాట్ల వలన నీవు ఒకరు దుఃఖపడుతున్నావేమో. అయ్యో నా కుటుంబం ఏంటి ఎలా అయిపోయింది, అయ్యో నా భర్త ఏంటి ఎలా మారిపోయాడు, అయ్యో ఇది నా బిడ్డలేంటి ఈ విధంగా పాడైపోతా ఉన్నారని నువ్వు బాధపడుతున్నావా? లేకుంటే నా భార్య ఏంటి ఎలా మారిపోయిందని చెప్పి నువ్వు బాధపడుతున్నావా? నీ బాష్ప బిందువుని తుడిచివేయటానికి నీకు ప్రత్యేకమైన ఒక పట్టణాన్ని దేవుడు తయారు చేస్తున్నాడు. నీ మనసు మార్చుకొని నీవు గనక దేవుని రాజ్యంలోకి రాగలిగితే, తప్పిపోయిన గొర్రె దొరికినట్లుగా నీవు ఇదిగో తప్పుడు మార్గంలో ఉన్న నీవు గనక నీ మార్గాన్ని మార్చుకొని దేవుడి సన్నిధికి రాగలిగితే, దేవుడు పరలోకంలో దూతగణ సమూహంతో బహుగా సంతోషిస్తున్నాడంటే మిక్కిలి ఆనందం. అబ్బా ఎంత చక్కగా చూడండి అన్నమాట. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. బ్రదర్, ఒకవేళ మారు మనసు లేకుండా ఉన్నావేమో, పర్వాలేదు నేను చర్చికి వెళ్తున్నాను, కానుకలు వేసుకుంటున్నాను, అన్నీ నాకు బాగానే ఉన్నాయి అనుకుంటున్నావా? నీ విషయమై తండ్రి సంతోషించట్లేదండి. మరి ఏం చేస్తున్నాడు తండ్రి? ఏం చేస్తున్నాడు చూడండి. అది కూడా నీ విషయమై, అంటే దేవుని వలన మేలు అనుభవిస్తూ, దేవుని వలన అనేకమైనటువంటి లాభాలు అనుభవిస్తూ, మారు మనసు పొందకుండా ఇప్పటి వరకు బాప్తీసం లేకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్న నీ గురించి పరలోకములో, దుఃఖము లేనటువంటి లోకములో, మరి ఏడ్పు లేనటువంటి లోకములో, ఇబ్బందులు లేనటువంటి లోకములో, మరణం లేనటువంటి లోకములో అమరుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు, అదేవిధంగా తండ్రి అయినటువంటి దేవుడు నీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనం, అలాంటి దుఃఖము లేనటువంటి లోకములో, సంతోషంగా ఉండాల్సినటువంటి లోకములో మారు మనసు లేకుండా, బాప్తీసం లేకుండా, నీ ఇష్టానుసారంగా నాకు దేవుడు అన్ని ఇస్తున్నాడు, నేను చర్చికి వెళ్ళి వచ్చాను, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నాకు వ్యాపారం ఇచ్చాడు, దేవుడు నన్ను బహుగా దీవిస్తున్నాడు, నేను హాయిగా డాబాలో పడుకుంటున్నాను, మంచి ఏసీ రూమ్లో ఉన్నాను అని అనుకుంటున్న నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసండి. సంతోషపడాల్సినటువంటి దేవుడు, ఆనందపడాల్సినటువంటి దేవుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. నిన్ను గూర్చే చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఆయన బాధ లేని లోకంలో ఉన్నటువంటి దేవుడు నీ కోసం బాధపడుతున్నాడండి. వేదన లేనటువంటి లోకంలో ఉన్నటువంటి దేవుడు నీ కోసం వేదన పడుతున్నాడు. నువ్వు తప్పిపోయావని వేదన పడుతున్నాడు. తిరిగి మరలా తన దగ్గరకు రమ్మని నీ చేతులు చేస్తూ ఉన్నాడండి. ఇదిగో ఈ సువార్త ద్వారా, ఈ టీవీ ద్వారా, లేకుంటే మీ చర్చిలో ప్రతి వారం జరిగేటువంటి ప్రార్థన ఆ మైకు ద్వారా నీకు వినపడతా ఉంది. ఈ విధంగా దేవుడిని అనేక రకాలుగా పిలుస్తూ నీ కోసం ఆయన చింతపడుతున్నాడు. నువ్వు బయట ఉన్నావు దేవుని రాజ్యంలో లేకుండా. ఏమండి, అలా అయితే దేవుణ్ణి దుఃఖపరిస్తే చాలా నరక వేదన అనుభవించాల్సినటువంటి పరిస్థితి రాబోతుంది నీ మీద. దేవుని ఆనందపరిస్తే ఇదిగో నీకు దేవుడు అత్యున్నతమైనటువంటి లోకంలో స్థానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా గనక నువ్వు బ్రతికావంటే జాగ్రత్త, వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నావు. దేవుడు నిన్ను పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడికో తెలుసండి, ఎక్కడికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు తెలుసా? ఇదిగో ఆయన మాట విననటువంటి వాళ్ళు, ఆయనకు వ్యతిరేకంగా జీవించినటువంటి వాళ్ళు వెళ్ళేటువంటి స్థలం ఒకటి ఉంది. అది మీరు ఒకసారి గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలోనే 8వ వచనంలో చెప్తా ఉన్నాడు. తిరిగి వారు బాప్తీసం పొందకుండా, అమ్మో బాప్తీసం పొందితే, మారు మనసు పొందితే నేను అట్టుండాలేమో ఇట్టుండాలేమో, వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అని ఇతరులను చూసి భయపడి పిరికిగా ఉన్నటువంటి, పిరికితనంగా ఉన్నవాళ్ళు, యేసుక్రీస్తు వారి గురించి నలుగురు చెప్పాల్సిన మాట చెప్పకుండా యేసుక్రీస్తు పేరెత్తి నన్ను ఎక్కడ మాదిగోళ్ళ మతంలో చేరిపోయాను అనుకుంటారో అని చెప్పి భయపడుతూ దేవుని మాటలు బయట ఎవరికి చెప్పకుండా లోపలే మరి బైబిల్ని సంచిలో పెట్టుకొని ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఉంటారు. అలాంటి పిరికివారు అవిశ్వాసులు విశ్వాసంగానే ఉంటారు, విశ్వాసులుగా మారతారు. కానీ ఇదిగో దేవుని కోసం పని చేయకుండా అది చేస్తే ఏమైద్దో ఇది చేస్తే ఏమైద్దోనని దేవుని కోసం మరి పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండకుండా యేసుక్రీస్తు వారిని సరిగ్గా నమ్మనటువంటి వాళ్ళు ఉంటారు మీలో. అలాంటి వారు అవిశ్వాసులు, అసహ్యులు, చెడ్డ కార్యాలు చేసేటువంటి వారు, భయంకరమైనటువంటి దుర్వ్యాపారాల్లో ఉన్నటువంటి వారు, తమకు తామే తెలివిగల వాళ్ళం అనుకుని
తమకు తామే గొప్పవాళ్ళు అనుకుని బోల్తా పడేటువంటి వాళ్ళు, మద్యము తాగేటువంటి వాళ్ళు, మరి పేకాడేటువంటి వాళ్ళు, ఏమండి వ్యభిచరించేటువంటి వాళ్ళు, దొంగతనం చేసేటువంటి వాళ్ళు, ఆడంగితనం కలిగినటువంటి వాళ్ళు, ఇంకా అనేక రకాలైనటువంటి చెడ్డ అలవాట్లు కలిగినటువంటి వాళ్ళు, లంచము పుచ్చుకొని మరి నీతిమంతుల్ని అనీతిమంతులుగా మార్చేటువంటి వారు, మేధావులుగా ఉన్నటువంటి బైబిల్ తెలిసినటువంటి వారిని పిచ్చివారుగా కట్టేటువంటి వారు, ఇది ఒక మత పిచ్చోళ్ళ కింద చేసి చివరికి ఇదేమి లేదు అంతా ఒట్టిదని చెప్పేటువంటి దేవుడు లేడనేటువంటి బుద్ధిహీనులైనటువంటి వారు, వీళ్ళందరూ అసహ్య కార్యాలు చేసేవాళ్ళండి. అలాంటి వారు వాళ్ళందరి కోసం దేవుడు ఒకటి ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేశాడు. నరహంతకులు ఇంకొక బ్యాచ్. డబ్బుల కోసం మర్డర్లు చేస్తున్నారు. కేవలం మర్డర్లు చేసేవాళ్ళే నరహంతకులు కాదండి. బైబిల్ గ్రంథంలో ఇంకో మాట కూడా చెప్పారు, నీ సహోదరుణ్ణి ప్రేమించని వాడు కూడా నరహంతకుడే అన్నాడండి. ఒకటే మాట, నీ సహోదరుణ్ణి ప్రేమించలేదనుకో నరహంతకుడే. ఇది నరహంతకుడు అనే దానికి బైబిల్ చెప్తున్నటువంటి నిర్వచనం. కేవలం కత్తితో పొడిచిన వాడు, బాంబుతో పేల్చిన వాడు కాదు నరహంతకుడు. సహోదరుడు ఇబ్బందుల్లో ఉంటే పరామర్శించకపోతే, సహోదరుని ప్రేమించి వాడికి దేవుని మాటలు చెప్పి దేవుని రాజ్యంలోకి తీసుకొని రాకపోతే, దేవుడు ఆనందించేటట్లు చేయకపోతే, సహోదరుడి మీద నువ్వు ప్రేమ చూపించలేదు కాబట్టి నరహంతకుడు. మరొక మాట, దాని వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, అగ్నిగంధకములతో మండు గుండములు పాలగుదురు. అంటే దేవుణ్ణి ఆనందపరచనటువంటి బ్యాచ్ ఇదంతా. వీళ్ళందరి కోసం అగ్నిగంధకాలతో కూడినటువంటి అగ్నిగుండము రెడీగా ఉన్నది. నీ శరీరంలో నుంచి ఆత్మ బయటికి వెళ్ళిన మరుక్షణం దేవదూతలు వచ్చి తీసుకొని పోయి అగ్నిగుండంలో పడేస్తారు. అక్కడ నరక బాధ, నువ్వు తట్టుకోలేవు. ఆ బాధని తట్టుకోలేవు. నువ్వు ఆ బాధ నువ్వు తట్టుకోలేవు కాబట్టి నీ కోసం ఆయన చింతపడుతున్నాడని రాశారండి అన్నమాట. ఆ బాధ, ఆ వేదన నువ్వు తట్టుకోలేవు. పోనీ 1 సంవత్సరం ఉంటుందా, 2 సంవత్సరాలు ఉంటుందా, 100 సంవత్సరాలు ఉంటుందంటే నిత్యము ఇక అదే బాధ నీకు. ఆ బాధలో ఉండలేక సాతాను అనేకులను పాడు చేసి వాడికి తోడు తీసుకొని వెళ్తున్నాడు. ఆ బాధలో వాడు ఉండలేక, ఆ బాధను వాడు తలుచుకోలేక, ఇదిగో అనేకులను వాడితో పాటు తోడు తీసుకెళ్ళడానికి భూమి మీదకి వచ్చి గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఎవరు మంచి వాళ్ళు కనపడితే వాళ్ళని తీసుకొని పోయి నాశనంలోకి నడిపిస్తున్నాడండి వాడు. కానీ దేవుడు అంటున్నటువంటి మాట, మారు మనసు వందు ఒక్క పాపి విషయమై పరలోక రాజ్యములో బహుగా ఆనందం అంట. సంతోషం, ఎక్కువ సంతోషం కలుగుతుందంట. నువ్వు దేవుణ్ణి సంతోష పెడతావా? బాధలు లేని, ఇబ్బందులు లేని, అగ్నిగుండాలు లేని ఆనందంగా ఉండేటువంటి లోకంలోనికి, మహా శుద్ధ సువర్ణమైనటువంటి బంగారంతో తయారు చేసిన వీధులలో నువ్వు నడిచేటట్లుగా, యేసుక్రీస్తు వారు స్వహస్తాలతో నిర్మించినటువంటి గొప్ప పట్టణములో నీ ఉండేటట్లుగా దేవుడు నీకు కానుకివ్వబోతా ఉన్నాడు. ఒకవేళ వాక్యం విన్న తర్వాత కూడా నువ్వు మనసు మార్చుకోకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే, ఇదిగో నీకోసం అగ్ని గంధకాలతో సిద్ధంగా ఉంది నరకం, సాతాను ఉన్నటువంటి నరకం. ఆ నరకంలో ఏడ్పును పండ్లు కొరుకుట మాత్రమే ఉంటుందని దేవుడు చెప్పాడండి. అక్కడ నీకు ఓదార్పు అనేది దొరకదు. ఇక్కడన్నా భూమి మీద నీకు ఓదార్పు ఇదిగో ఈ మాటల ద్వారా దొరకవచ్చు. ఇబ్బందుల్లో ఉన్నావా, నీకు దేవుడు సహాయం చేయగలడు ఏదో ఒక రకంగా. ఇదిగో మరొక బాధలో ఉన్నావా, నీకు ఏది కావాలంటే దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ మనసు మార్చుకొని దేవుడు నువ్వు అంగీకరించగలిగితే. లేకపోతే అమ్మో భయంకరమైనటువంటి నరకం ఎవ్వరికి ఎవ్వరు పరాయి వాడు కూడా, శత్రువు కూడా వెళ్ళకూడదని మనం కోరుకోవాలండి. నిజంగా అంత భయంకరమైనటువంటి బాధ నీ వెనక రెడీగా ఉన్నది. నీవు దేవుణ్ణి సంతోషపరచకపోతే. ఇదిగో ఒక కలెక్టర్ అయ్యాడు కొడుకు, తండ్రిని సంతోషపరిచాడు. అలాగే ఇదిగో తన బాధ్యతని గుర్తెరిగి చదివినటువంటి ఒక అమ్మాయి, మరి మా నాన్న వ్యవసాయదారుడు కదా, వ్యవసాయదారుడైనా కూడా నేను బాగా చదువుకొని మా నాన్న సంతోషపరచాలంది, డాక్టర్ చదివింది, అలాగే డాక్టర్ అయింది, సంతోషంగా ఉంది. ఇదిగో గెలిచాడు, తల్లిని సంతోష పెట్టాడు ఒక నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు. అలాగే నీవు కూడా దేవుణ్ణి సంతోషపరచగలిగితే ఈ బాధ లేనటువంటి లోకం, సంతోషంగా ఉండేటువంటి లోకం నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దీనికోసం నువ్వు చేయాల్సింది చిన్న పని. ఇదిగో ప్రభువా, ఇప్పటిదాకా నేను పాపిగా ఉన్నాను, ఇప్పుడు నేను సంపూర్ణంగా నిన్ను విశ్వసిస్తున్నాను. నీవు నా కోసం పరలోకంలోంచి భూలోకానికి శరీరాన్ని ధరించి వచ్చావు, దెబ్బలు తిన్నావు, చనిపోయావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు. నీవు త్వరలో వచ్చి నన్ను తీసుకొని నీ దగ్గరకు తీసుకువెళ్ళబోతున్నావు అని విశ్వసిస్తున్నానని నీ మనసులో నువ్వు అనుకుంటే, ఈ మాటే నీ దగ్గరలో ఉన్న మీ పాస్టర్ గారికి చెప్తే నీకు బాప్తిసం ఇస్తాడు. అప్పుడు నువ్వు దేవుణ్ణి సంతోషపరిచిన పరలోకంలో గొప్ప సంతోషం కలిగింది. ఆ సంఘటన జరగగానే ఎప్పుడు నీ మనసు మార్చుకుంటావో, ఎప్పుడు నువ్వు బాప్తిసం తీసుకుంటావో పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. కనుక
ఆ గొప్ప సంతోషం వలన దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి తండ్రిని సంతోషపరిచేటువంటి బిడ్డలుగా మనందరం ఉందాం. అలా ఎందుకు ఉండాలి అంటే, ఏ పాపి పాపము వలన మరణించుట నాకు ఇష్టము లేదని మీరు యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయం ఒకసారి బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూసుకోండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం, దుర్మార్గుడు దుర్మార్గత వలన మరణించుట వలన నాకు సంతోషం లేదు కానీ తన దుర్మార్గతను విడిచిపెట్టి పాపాలు ఒప్పుకొని నా వైపు తిరుగుట నాకు సంతోషం అని దేవుడు సెలవిస్తున్నాడండి. కాబట్టి దుర్మార్గంగా ఉండకుండా మరి దేవుణ్ణి గనక నువ్వు ఆనందపరచగలిగితే, నీ పాపాలు ఒప్పుకొని ఖచ్చితంగా దేవుడు నిన్ను తన దగ్గరకు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఊహించినటువంటి గొప్ప మేళ్ళు నీకు ఆయన జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి గొప్ప మేలు మనందరం పొందుకోవాలని మాటలు ముగిస్తా ఉన్నాం. దేవుడి మాటలు దీవించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకొని మరి ముగించుకుందాం. ప్రేమ కలిగిన ఆయన జీవాధిపతి, మీకే వందనాలు, స్తోత్రాలు. మీ సన్నిధిలో చేరి ఇదిగో నా ప్రభువా, ఎంతమంది అయితే ఇప్పటిదాకా మారు మనసు లేకుండా, బాప్తిసం లేకుండా, మిమ్మల్ని ఆనందపరచకుండా ఉన్నారు, అలాంటి బిడ్డలందరి మనస్సులను మార్చండి. ఎవరే తప్పుల్లో ఉన్నారో నా ప్రభువా, తప్పులను ఒప్పుకొని మరి తప్పైంది ప్రభువాని క్షమించమని మీ యొక్క క్షమాపణ కోరుకొని, ఎంతమంది ఇది ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ఆ బిడ్డలకు కావాల్సినటువంటి మరిన్ని దీవెనలు మీరు అనుగ్రహించి, మీరు మిమ్మల్ని సంతోషపరుస్తున్నారు కనుక తప్పులు ఒప్పుకొని మరి మీరు వాళ్ళని సంతోషపరచమని త్వరలో రానైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.